ఖమ్మం జిల్లాలో నూతన సర్పంచ్లతో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు దండుకుంటున్నారని, ఇక్కడ 30% ట్యాక్స్ రాజ్ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో మధిరలో భట్టి విక్రమార్క గ్యారంటీ కార్డులు పంచి 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు, కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు. 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్ల లోపే. 2 ఏళ్ల లోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఇట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఒకటి మాత్రం పక్కా, ఇవాళ 2 ఏళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.